నేను ఒక్కటే చెప్పదలుచుకున్న వ్యవస్థకి డబ్బులు పెట్టి ఓటర్లను కొనేసి ఇంట్లో కూర్చుకునేటోళ్లకు ఈ పోలింగ్ వ్యవస్థ ఎందుకు, ఈ ఎన్నికల ప్రచారం ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, అన్ని తీసేసి డబ్బులు ఎవరైనా ఉన్నాయనుకోండి, ఇంతమంది ఓటర్లను కొనుక్కోండి, బాక్సులు వేయించుకోండి, కథం. ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుంది కదండి. ఇదంతా ఇట్లా మాట్లాడేటోళ్లను అణిచివేయాలి. ఈ సిస్టమ్ మానేయాలన్న. ప్రతిభ ఉన్నోళ్ళకే పట్టం కట్టాలి, పైసలు పక్కకు పెట్టాలి. ఇట్లా మాట్లాడేటోళ్లను సొసైటీ నుండి వెలేయాలి. ఇదన్న నేను చెప్పేది. వాళ్ళ అహంకారంతో ఒక్కొక్క సీటు కొంటారట మనిషికింత. ఇన్ని ఓట్లు కొన్నప్పుడు నీకు ఈ ప్రచారం ఎందుకు, ఇదంతా తతంగం ఎందుకు, ఇవన్నీ లేకుండా సీట్లు కొనుక్కొని హాయిగా కూర్చో. అన్ని విధాల మంచిగా అవుతుంది కదా, ప్రభుత్వానికి కూడా ఖర్చు తప్పుతుంది కదన్న. అట్లా చేయండి. మరి ఎవరు డబ్బు ఉంటే వాడు రాజకీయం వెళ్తాడు, వాడి సింహాసనంలో కూర్చుంటాడు, అప్పుడు సొసైటీ మంచిగా అవుతుంది. వాడికి చదువు ఉందా లేదా, వాడికి ప్రతిభ ఉందా లేదా, ఏమన్నా విధి విధానాలు తెలుసా, పద్ధతులు తెలుసా, ఏమన్నా తెలుసా, అట్లా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లా చేయండి. ఏమి తెలియని వాళ్ళు ఇట్లా చేస్తారు అని అనుకుంటే అది ఎంతవరకు ఉంటుందో వ్యవస్థలో చూడండి. ప్రభుత్వం కూడా గమనించాలి, మీ మీడియా కూడా గమనించాలి. ఎవరు ఏంటిది అనేది చూసి దాన్ని ఖండించి వ్యవస్థను మార్పు తేవడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానన్న. డబ్బున్నోడు సీటు కొంట అనేది మీరు ఖండించాలి. అది రావద్దు. కష్టపడేటోడు, సమాజానికి సేవ చేసేవాడు, నిజాయితీ గల లీడర్ని, నమ్మకం గల మనిషిని ఎన్నుకోవాలి. ఇది అన్న నేను చెప్పేది.